మార్నింగ్ చిల్డ్రన్ టుడే క్లాస్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అమ్మా. ఇంగ్లీష్ క్లాస్లో లెటర్స్ వారు చెప్తాను చూడండి ఒకసారి. స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఈ, స్మాల్ ఎఫ్, స్మాల్ జీ, స్మాల్ హెచ్, స్మాల్ ఐ, స్మాల్ జే, స్మాల్ కే, small l, small m, small n, small o, small p, small q, small r, small s, small t, small u, small v, small w, small x, small y, small z. These are A to Z letters. Letters ఓవర్లో అయిపోయింది కదా. ఇప్పుడు వర్డ్స్ చెప్తాను చూడండి. A for apple, B for ball, C for cat, D for dog, E for egg, F for fan, G for gun, H for hat, I for ice cream, J for jug, K for kite, L for lock, M for mat, N for net, O for ox, P for pot, Q for queen, R for rat, S for sun, T for tree, U for umbrella, V for van, W for watch, X for X-ray, Y for yak, Z for Jew. ఇవన్నీ మనం ఈ లెటర్స్తో ఒక్కొక్క వర్డ్ నేర్చుకున్నాం. కానీ మీకు నేను ABC ఏ వర్డ్స్, బి వర్డ్స్, సి వర్డ్స్ నేర్పించాను. డి వర్డ్స్ ఆల్సో ఫోర్ వర్డ్స్ చెప్పండి మీరు నేర్చుకున్నారు. ఏ వర్డ్స్ ఏమేమి నేర్పించాను ఒకసారి చెప్పండి అన్న. యాంట్, యాపిల్, యాక్స్, ఏరోప్లేన్. అలాగే బి వర్డ్స్ బాల్, బ్యాట్, బుక్, బాక్స్. సి వర్డ్స్ ఏం నేర్చుకున్నారు? క్యాట్, కార్, కేక్, కప్, క్యాట్. సో మెనీ వర్డ్స్ ఉంటాయన్నమాట. అలాగే డి వర్డ్స్ డాగ్, డాల్, డోర్, డక్. టుడే ఈ వర్డ్స్. ఏ వర్డ్స్ నేర్పిస్తున్నాను మీకు? ఈ వర్డ్స్. ఏంటమ్మా ఈ లెటరు? ఈ. ఏంటి లెటర్? ఈ. స్మాల్ ఈ. ఈ వర్డ్స్ తో ఈజీజీ ఎగ్. ఎగ్ మీన్స్ తెలుస్తుంది మీ అందరికి? గుడ్డు. ఈజీజీ ఎగ్. దీన్ని తినడం వల్ల మనం చాలా హెల్దీగా ఉంటాం. ఈజీజీ ఎగ్. ఈఏఆర్ ఇయర్, ఈవైఈఐ, ఈఎల్ఈ, పిహెచ్ఏ, ఎన్టీ ఎలిఫెంట్. ఈ 4 వర్డ్స్ నేర్చుకోండి. ఈజీజీ ఎగ్. ఎగ్ మీన్స్ గుడ్డు. ఈఏఆర్ ఇయర్ చెవి, ఈవైఈఐ కన్ను, ఈఎల్ఈ పిహెచ్ఏ ఎన్టీ ఎలిఫెంట్ అంటే ఏనుగు. ఫారెస్ట్లో ఉంటుంది కదా యానిమల్, పెద్దగా తొండంతో ఉంటుంది కదా ఎలిఫెంట్. మీ అందరికీ తెలుసు ఏనుగు కదా. ఈ వర్డ్స్ చెప్పండి. ఈజీజీ ఎగ్, ఈఏఆర్ ఇయర్, ఇయర్ అంటే చెవి, ఈవైఈఐ కన్ను, అలాగే ఈఎల్ఈ పిహెచ్ఏ ఎన్టీ ఎలిఫెంట్, ఎగ్, ఇయర్, ఐ, ఎలిఫెంట్. స్టార్టింగ్ ఏ లెటర్ ఉంది అన్ని వర్డ్స్కి? ఈ. కాబట్టి ఇవి ఈ వర్డ్స్. ఈ లెటర్తో వచ్చే వర్డ్స్ నేర్చుకోండి. ఎగ్, ఇయర్, ఐ, ఎలిఫెంట్. ఇంకా సో మెనీ వర్డ్స్ ఉంటాయి. కానీ మీరు చిన్నపిల్లలు కాబట్టి ఈ 4 వర్డ్స్ ముందు రీడ్ చేయండి. ఈజీజీ ఎగ్, ఈజీజీ ఎగ్, ఈఏఆర్ ఇయర్, ఈఏఆర్ ఇయర్, ఈవైఈఐ, ఈవైఈఐ, ఈఎల్ఈ పిహెచ్ఏ ఎన్టీ ఎలిఫెంట్. ఓకే.
See all of you. What is this letter? ఏంటి లెటర్ ఏమనాలి? స్మాల్ f. Okay. This letter small n. This letter small j. This letter small r. This letter small q. This letter small z. This letter small d. Next one u. Next letter x. ఇవాళ ఈ లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. చూడండి ఒకసారి బోర్డు వైపు చూస్తే మీకు ఆ లెటర్ ఏంటి నేను ఏం చెప్తున్నానో మీకు ఐడియా వస్తుంది. స్మాల్ ఎఫ్, స్మాల్ ఎన్, స్మాల్ జే, స్మాల్ ఆర్, స్మాల్ క్యూ, స్మాల్ జెడ్, స్మాల్ డి, స్మాల్ యూ, స్మాల్ ఎక్స్. Say again. Small f, small n, small j, small r, small q, small z, small d, small u, small x. Okay na? Next, after letters oka 5 or 6 నేర్చుకుందాం. Okay? C after, M after, R after, O after, Y after, G after. Okay. Small c after, small d. Small m after, small n. Small r after, small s. Small o after, small p. Small y after, small z. Small g after, small h. Okay now. So again all of you after letters నేర్చుకోండి. Small c after, small d. Small m after, small n. Small r after, small s. Small o after, small p. Small y after, small z. Small g after, small h. Okay nama. Next మనం నెంబర్స్ నేర్చుకుందాం. నెంబర్స్ ఆల్రెడీ 1 to 30 నెంబర్స్ అందరికీ వచ్చేసాయి. ఇవాళ 31 to 40 ఓరల్ నేర్చుకున్నాం అన్న ఫస్ట్ మనం. ఓకే. See all of you. 1 2 3 4 5 6 7 8 9 1 0 10. 10 after 1 1 11, 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16, 1 7 17, 1 8 18, 1 9 19, 2 0 20. 20 after 2 1 21, 2 2 22, 2 3 23, 2 4 24, 2 5 25, 2 6 26, 2 7 27, 2 8 28, 2 9 29, 3 0 30. అలాగే 30 ఆఫ్టర్ ఇక్కడ ఏ నెంబర్ అయితే ఎండ్ వస్తుంది 30. ఈ 3 తోనే మళ్ళీ నెంబర్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి 20 కదా, లాస్ట్ నెంబర్ 20 ఆఫ్టర్ 2 తోనే స్టార్ట్ అయ్యాయి. చూడండి 2 1 2 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8 2 9. అలాగే ఇక్కడ ఎండింగ్ నెంబర్ ఎంత 30. కాబట్టి ఇప్పుడు 3 నెంబర్తో స్టార్ట్ అవుతాయి. 3 1 31, 3 2 32, 3 3 33, 3 4 34, 3 5 35, 3 6 36, 3 7 37, 3 8 38, 3 9 39, last number 40 40. Okay no. Next once again 1 2 3 4 5 6 7 8 9 1 0 10. Okay. Next number 1 1 11.
1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16, 1 7 17, 1 8 18, 1 9 19, 2 0 20. Second, 2 1 21, 2 2 22, 2 3 23, 2 4 24, 2 5 25, 2 6 26, 2 7 27, 2 8 28, 2 9 29, 3 0 30. Okay, next. 3 1 31, 3 2 32, 3 3 33, 3 4 34, 3 5 35, 3 6 36, 3 7 37, 3 8 38, 3 9 39, 4 0 40. Okay, last number చూడండి. 1 0 10, 2 0 20, 3 0 30, 4 0 40. One second. 1 0 10, 2 0 20, 3 0 30, 4 0 40. Okay now. Next, identify the number. What is this number? 6. This number 9. 6 की 9 की difference చూడండి అన్న. 6 की 0 మనం కింద తిప్పుతాం, 9 की స్టాండింగ్ లైన్ తీసి ఇలా కర్వ్ తిప్పుతాం. కొంతమందికి 6 की 9 की డిఫరెన్స్ తెలియదు. ఓకే, చూడాలి. 6 9. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3, దిస్ నెంబర్ 5, దిస్ నెంబర్ 7, దిస్ నెంబర్ 4, దిస్ నెంబర్ 8, దిస్ నెంబర్
నెంబర్ స్టార్టింగ్ నెంబర్ ఇచ్చేది మనం 1. ఏ నెంబర్తో స్టార్ట్ చేస్తాం కౌంటింగ్ మనం 1. తర్వాత అలాగే నెక్స్ట్ బాల్కి దగ్గరగా 2, 3, చూడండి బాల్కి దగ్గరగా 4, 5, 6, 7, 8. హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్? ఎన్ని బాల్స్ ఉన్నాయి ఇక్కడ? 8 బాల్స్. అలా ఎక్కువ పిక్చర్స్ ఉన్నా కూడా మనం కంగారు పడకుండా ఆ పిక్చర్కి స్ట్రైట్గా మనం నెంబర్ ఇస్తే కరెక్ట్గా ఎన్ని ఉన్నాయో మనకి ఆ నెంబరింగ్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ సో మెనీ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ అవునా, చాలా ట్రీస్ ఉన్నాయి. ఈ ట్రీస్ కంగారు పట్టి ఇలా 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 నెంబర్లు వేసుకుంటూ వెళ్ళిపోకూడదు. కరెక్ట్గా మనం పిక్చర్కి స్ట్రైట్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. How many trees are there? 9 trees. ఎన్ని ఉన్నాయమ్మా? 9 trees. ఎక్కువ థింగ్స్ ఉన్నా కూడా కంగారు పడకుండా నీట్గా కౌంట్ చేయగలగాలి. ఓకే, అర్థమవుతుందా? చూసారా ఎన్ని ట్రీస్ ఉన్నాయి అక్కడ మనకి? 9 ట్రీస్. ఎన్ని బాల్స్ ఉన్నాయి? 8 బాల్స్. ఓకేనా? కౌంట్ అండ్ రైట్ ఇలా మీరు నీట్గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నిన్న మీకు నేను బిగ్, స్మాల్, బిగ్, బిగ్గర్ నేర్పించాను. అవునా? చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం. అవి స్మాల్ బాల్, బిగ్ బాల్. స్మాల్ దీనికన్నా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి బిగ్ బాల్. దిస్ వన్ బిగ్గర్, బిగ్ కన్నా ఇంకొంచెం పెద్దది. 1, 2, 3 బాల్స్ వేసాను నేను. చిన్నది అంటే స్మాల్, స్మాల్ దానికన్నా ఇంకొంచెం పెద్దది కాబట్టి బిగ్, దీనికన్నా కొంచెం పెద్దది కాబట్టి ఇది బిగ్గర్. స్మాల్, బిగ్, బిగ్గర్. ఈ 3 సైజెస్ డిఫరెన్స్ మీకు అర్థమైందా? ఓకేనా? చిన్నది, పెద్దది, దానికన్నా పెద్దది. ఓకేనమ్మా? స్మాల్ మీన్స్ చిన్నది, ఉన్న అన్నిట్లోకెల్లా చిన్నది. తర్వాత ఇంకొంచెం చిన్నదానికన్నా ఇంకొంచెం పెద్దది. అలాగే దానికన్నా ఇంకొంచెం పెద్దదాన్ని బిగ్గర్. స్మాల్, బిగ్, బిగ్గర్. చాలా స్మాల్, బిగ్, బిగ్గర్. అలాగే మనం ట్రీస్ కనుక చూసుకుంటే ఫస్ట్ ప్లాంట్ చిన్న మొక్క అన్నమాట. ఓకే, తర్వాత ఇంకొంచెం, తర్వాత చాలా పెద్ద ట్రీ. ఓకే, స్మాల్ ట్రీ, ప్లాంట్ అంటారు యాక్చువల్గా. స్మాల్, బిగ్, బిగ్గర్. ఓకే, మీకు అర్థమైందా? చిన్నది అంటే స్మాల్, బిగ్, బిగ్గర్. ఓకేనా? ఇలా కూడా చూడొచ్చు. స్మాల్, బిగ్, బిగ్గర్. స్మాల్, బిగ్, బిగ్గర్. ఓకేమా? స్మాల్, బిగ్, బిగ్గర్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, బుక్స్లో వర్క్ చూడండి. నెంబర్స్ బుక్లో 1 to 20 నెంబర్స్ నేను రిటర్న్ ప్రాక్టీస్ చేస్తున్నానా. ఫస్ట్ 4 1 లైన్ లీవ్ చేస్తూ 4 డాట్స్ పెట్టుకోండి. 4 డాట్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ డాట్ దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1, 0, 10. ఇలాగే రీడ్ చేస్తూనే మీరు క్లాస్ వర్క్ హోంవర్క్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ డాట్ దగ్గర 1, 1, 11, 1, 2, 12, 1, 3, 13, 1, 4, 14, 1, 5, 15, 1, 6, 16, 1, 7, 17, 1, 8, 18, 1, 9, 19, 2, 0, 20. ఇంకా 2 డాట్స్ ఉన్నాయి కదా, చూడండి. మళ్ళీ డాట్ దగ్గర 1, 2, మళ్ళీ ఇంకొకసారి రాస్తున్నాం అన్నమాట. మనం 3, 4, 5, 6, 7, 8, 9, 1, 0, 10. ఇంకొక డాట్ ఉంది కదా 1, 1, 11. 1 to 20 నెంబర్స్ మనం 2 టైమ్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం. 1 to 12, 1, 3, 13, 1, 4, 14, 1, 5, 15, 1, 6, 16, 1, 7, 17, 1, 8, 18, 1, 9, 19, 2, 0, 20. 1 to 10 నెంబర్స్ 11 to 20. 1 to 10, 11 to 20. సేమ్ ఇలాగే హోంవర్క్ కూడా ఫిల్ చేయాలి. 1 to 20 నెంబర్స్ 2 టైమ్స్ రాయాలి. ఓకే.
నెక్స్ట్ ఇంగ్లీష్ నోట్బుక్లో A to N లెటర్స్ మనం 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తాం క్లాస్ వర్క్లో. సేమ్ టుడే వర్క్ కూడా A to N లెటర్స్ స్మాల్ ఏ బ్లూ లైన్స్లోనే రాయాలి మనం. B రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేస్తూ B. C బ్లూ లైన్లోనే. D రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేస్తే D. తర్వాత బ్లూ లైన్స్లోనే E. కింద బ్లూ లైన్ నుంచి రెడ్ లైన్ టచ్ అవ్వాలి. F. బ్లూ లైన్ నుంచి కింద రెడ్ లైన్ టచ్ చేస్తూ G. H రెడ్ లైన్ టు బ్లూ లైన్ టచ్ చేస్తూ H. బ్లూ లైన్స్లోనే I. బ్లూ లైన్ టు కింద రెడ్ లైన్ టచ్ చేయాలి J. బ్లూ లైన్ టు రెడ్ లైన్ K. రెడ్ లైన్ టు బ్లూ లైన్ L. M చూడండి మిడిల్ లైన్స్లోనే వస్తుంది M. N. ఇలాగే 4 టైమ్స్ క్లాస్ వర్క్ హోంవర్క్ 4 టైమ్స్ డాట్స్ పెట్టించుకుని A to N లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ.